నమస్కారం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు షినోబి వార్తలు. ఈరోజు మన టాపిక్ చాలా సెన్సిటివ్ టాపిక్. టైటిల్ వినగానే కొంతమంది అగ్రి అవుతారు, ఇంకొంతమంది కామెంట్ సెక్షన్లో వార్ స్టార్ట్ చేస్తారు. వై ఆర్ యూ హేటింగ్ న్యూ జెన్ అని. రిలాక్స్ రా, ఈ వీడియో హేట్ స్ప్రెడ్ చేయడానికి కాదు, ఒక అనిమే ఫ్యాన్గా నా ఆనెస్ట్ ఒపీనియన్ షేర్ చేయడానికి మాత్రమే. అందరికీ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి, అది నార్మల్. అనిమే అంటే ఎమోషన్. ఎమోషన్ ఉన్న ప్లేస్లో డిబేట్ ఉంటుంది. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి వై ఓల్డ్ అనిమే ఫీల్స్ మోర్ మీనింగ్ఫుల్ దాన్ న్యూ జెన్ అనిమే. నేను ఓల్డ్ ఈజ్ బెటర్, న్యూ ఈజ్ బ్యాడ్ అని సింపుల్గా చెప్పడానికి రాలేదు. అది షాలో ఆర్గ్యుమెంట్. మన డిస్కషన్ డీపర్. క్వశ్చన్ ఏంటి అంటే, ఎందుకు ఓల్డ్ అనిమే చూస్తే మనకి ఒక రూటెడ్ ఫీలింగ్ వస్తుంది? ఎందుకు ఆ స్టోరీస్ ఇయర్స్ తరువాత కూడా మన మైండ్లో తిరుగుతాయి? ఎందుకు ఆ క్యారెక్టర్స్ ఫిక్షనల్ అని తెలిసినా కూడా రియల్గా అనిపిస్తారు? ఇవి నాస్టాల్జియా క్వశ్చన్స్ కాదు. ఇవి రైటింగ్ స్ట్రక్చర్, పేసింగ్, ఫిలాసఫీ, ఎమోషనల్ డిజైన్కి సంబంధించిన విషయాలు. సో మనం డీప్గా డైవ్ అవుదాం. పాయింట్ 1, స్టోరీ. ఒక అనిమేకి బ్యాక్బోన్ స్టోరీ. స్టోరీ అంటే జస్ట్ ఈవెంట్స్ సీక్వెన్స్ కాదు. స్టోరీ అంటే ఎమోషనల్ ఆర్కిటెక్చర్. ప్లాట్ అంటే వాట్ హ్యాపెండ్. స్టోరీ అంటే వై ఇట్ మ్యాటర్స్. ఓల్డ్ అనిమేలో స్టోరీని ట్రీట్ చేసిన విధానం చాలా గ్రౌండెడ్గా ఉండేది. ఎగ్జాంపుల్గా నారుటోని తీసుకుందాం. నారుటో ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్లో బిగ్ వార్ స్టార్ట్ అవ్వలేదు. విలన్స్ వరల్డ్ డిస్ట్రాయ్ చేయలేదు. ఇన్స్టెడ్ ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసింది లోన్లీనెస్. స్వింగింగ్ గుర్తు ఉందా? ఎంటీ ప్లేగ్రౌండ్ బ్యాక్గ్రౌండ్లో సైలెన్స్. చిన్న పిల్లాడు ఒక్కడే కూర్చొని ఉంటాడు. ఆ సింగిల్ విజువల్లో ఎంటైర్ ఎమోషనల్ థీమ్ ఎస్టాబ్లిష్ అయింది. అది ప్లాట్ కాదు, అది ఫౌండేషన్. తర్వాత నింజా సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఎగ్జామ్స్, టీమ్స్, రైవల్రీ, సెన్సే రిలేషన్షిప్స్, మిషన్స్. గ్రాడ్యువల్గా వరల్డ్ బిల్డ్ చేశారు. బిఫోర్ యూ సీ వార్ యూ అండర్స్టాండ్ వరల్డ్. బిఫోర్ యూ సీ పెయిన్ యూ అండర్స్టాండ్ పీపుల్. డ్రాగన్ బాల్ కూడా అలానే. ఎర్లీ ఆర్క్స్ సింపుల్ మార్షల్ ఆర్ట్స్ అడ్వెంచర్ లాగా స్టార్ట్ అయ్యి లేటర్ గ్యాలాక్టిక్ లెవెల్ స్టేక్స్కి వెళ్ళింది. సో లేటర్ సూపర్ సాయన్ మూమెంట్ రాండమ్గా అనిపించలేదు. డెత్ నోట్లో లైట్ ఐడియాలజీ స్లోగా ఈగోగా మారడం డీటెయిల్డ్గా ఎక్స్ప్లోర్ చేశారు. ఇంటర్నల్ మోనోలాగ్స్, సైలెన్స్, సైకాలజికల్ టెన్షన్ లేయర్ బై లేయర్. ఇప్పుడు న్యూ జెన్ అనిమేలో చూస్తే అటాక్ ఆన్ టైటన్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచే షాక్ ఇస్తుంది. డీమన్ స్లేయర్ ఎర్లీగా ట్రాజడీ ఎస్టాబ్లిష్ చేస్తుంది. జుజుత్సు కైసెన్ ఫాస్ట్గా కర్స్ వరల్డ్ ఇంట్రడ్యూస్ చేస్తుంది. అది గ్రిప్పింగ్గా ఉంటుంది, ఇమిడియేట్ ఇంపాక్ట్ ఇస్తుంది. కానీ సమ్టైమ్స్ గ్రౌండ్ వర్క్ ఫాస్ట్గా కంప్లీట్ అవ్వడం వల్ల ఎమోషనల్ సెటిలింగ్కి టైం తగ్గుతుంది. డిఫరెన్స్ సింపుల్. ఓల్డ్ జెన్ స్టోరీలో ఇమర్షన్ స్లోగా డెవలప్ అవుతుంది. న్యూ జెన్ స్టోరీలో ఇంపాక్ట్ ఇమిడియేట్గా వస్తుంది. ఇంపాక్ట్ ఎగ్జైట్ చేస్తుంది. ఇమర్షన్ లాంగ్ టర్మ్ మెమరీ క్రియేట్ చేస్తుంది. పాయింట్ 2, క్యారెక్టర్ కాన్ఫ్లిక్ట్. గ్రేట్ అనిమేని డిసైడ్ చేయేది ఫైట్స్ కాదు, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్. నారుటోలో బిగ్గెస్ట్ కాన్ఫ్లిక్ట్ మదారాతో కాదు, నారుటో వర్సెస్ లోన్లీనెస్. సాసుకేలో బిగ్గెస్ట్ కాన్ఫ్లిక్ట్ విలేజ్తో కాదు, సాసుకే వర్సెస్ రివెంజ్ అబ్సెషన్. ఓల్డ్ అనిమేలో క్యారెక్టర్ సైకాలజీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లోర్ చేస్తారు. క్యారెక్టర్కి గోల్ ఉంటుంది, కానీ ఆ గోల్కి ఆపోజిట్గా ఫియర్ ఉంటుంది, ట్రామా ఉంటుంది, డౌట్ ఉంటుంది. సాసుకే సర్ఫేస్లో రివెంజ్ కోసం బ్రతుకుతాడు, కానీ డీప్గా ఐడెంటిటీ క్రైసిస్ మెయిన్ కాన్ఫ్లిక్ట్. ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్లో ఎడ్వర్డ్ స్టబ్బర్నెస్ వల్ల మిస్టేక్స్ జరుగుతాయి. వాడి గిల్ట్, రెస్పాన్సిబిలిటీ స్లోగా ఎవాల్వ్ అవుతాయి. ఇప్పుడు న్యూ జెన్ ఎగ్జాంపుల్గా చూస్తే జుజుత్సు కైసెన్లో యూజీ గిల్ట్ ఫీల్ చేస్తాడు. చైన్సామాన్లో డెంజీ సర్వైవల్ ఇన్స్టింక్ట్ బేస్ కాన్ఫ్లిక్ట్. అటాక్ ఆన్ టైటన్లో ఎరెన్ ఐడియాలజీ డ్రాస్టిక్గా చేంజ్ అవుతుంది. సైకాలజికల్ డెప్త్ ఉంది. కానీ డిఫరెన్స్ ఎక్కడంటే ఓల్డ్ జెన్లో క్యారెక్టర్ ఎవల్యూషన్ ఇయర్ స్పాన్లో అన్ఫోల్డ్ అవుతుంది. రిపీటెడ్గా రివిజిట్ చేస్తారు. న్యూ జెన్లో ఆర్క్స్ టైట్గా ఉంటాయి. సైకాలజికల్ షిఫ్ట్స్ ఫాస్ట్గా జరుగుతాయి. ఓల్డ్ జెన్ హీరో మీకు ఫ్రెండ్ లాగా ఉంటాడు, ఫ్లాస్తో, కన్ఫ్యూజన్తో. న్యూ జెన్ హీరో మీకు ఇంటెన్స్గా అనిపిస్తాడు, స్ట్రాంగ్ ఐడియాలజీతో. గ్రాడ్యువల్ ఎవల్యూషన్ ఎమోషనల్ అటాచ్మెంట్ని డీపెన్ చేస్తుంది. పాయింట్ 3, స్టేక్స్. స్టోరీలో స్టేక్స్ క్లారిటీ ఇంపార్టెంట్. ఓల్డ్ అనిమేలో స్టేక్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి టైం ఇస్తారు. నారుటో చునిన్ ఎగ్జామ్స్లో రూల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డేంజర్ లెవెల్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో గారా వర్సెస్ లీ ఫైట్ జరిగినప్పుడు మనం టెన్షన్ జెన్యూన్గా ఫీల్ అయ్యాం. బ్లీచ్ సోల్ సొసైటీ ఆర్క్లో రెస్క్యూ మిషన్ పర్సనల్గా ఫీల్ అయింది. డ్రాగన్ బాల్ ఫ్రీజా ఆర్క్లో ఎర్త్ సర్వైవల్ ప్లస్ సాయన్ ప్రైడ్ స్టేక్స్ కమ్యూన్ అయ్యాయి. ఇప్పుడు న్యూ జెన్లో డీమన్ స్లేయర్లో ఫ్యామిలీ రివెంజ్ ఇమిడియట్ ఎమోషనల్ హుక్. అటాక్ ఆన్ టైటన్లో హ్యుమానిటీ సర్వైవల్ మాసివ్ స్టేక్స్. జుజుత్సు కైసెన్లో కర్సెస్ గ్లోబల్ థ్రెట్. స్కేల్ హ్యూజ్, కానీ సమ్టైమ్స్ స్కేల్ పెద్ద ఉండడం వల్ల పర్సనల్ క్లారిటీ కొంచెం డైల్యూట్ అవుతుంది.
ఓల్డ్ జెన్లో స్మాల్ కాన్ఫ్లిక్ట్ కూడా పర్సనల్గా ఫీల్ అవుతుంది. న్యూ జెన్లో స్కేల్ మాసివ్గా ఉంటుంది. అర్న్ స్టేక్స్ డీపర్ టెన్షన్ క్రియేట్ చేస్తాయి. ఇంట్రొడ్యూస్ చేసిన స్టేక్స్ ఇమిడియట్ థ్రిల్ ఇస్తాయి. పాయింట్ 4 వరల్డ్ బిల్డింగ్. ఓల్డ్ అనిమే వరల్డ్స్ బ్రీతింగ్ ఈకోసిస్టమ్ లాగా ఉంటాయి. నారుటో వరల్డ్లో క్లాన్స్, విలేజెస్, పొలిటిక్స్, హిస్టరీ లేయర్డ్గా ఉంటాయి. వన్ పీస్లో ఐలాండ్స్ సెపరేట్ కల్చర్స్ లాగా డెవలప్ చేశారు. గవర్నమెంట్ సిస్టమ్ లాంగ్ టర్మ్ నేరేటివ్లో ఇంటిగ్రేట్ అయింది. బ్లీచ్లో సోల్ సొసైటీ హైరార్కీ క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు. వరల్డ్ హీరో చుట్టూ రివాల్వ్ అవ్వదు. హీరో వరల్డ్లో ఒక పార్ట్. ఇప్పుడు న్యూ జెన్లో జుజుత్సు కైసెన్లో కర్స్ సొసైటీ స్ట్రక్చర్డ్గా ఉంటుంది. డీమన్ స్లేయర్లో హషరా సిస్టమ్ ఆర్గనైజ్డ్గా ఉంటుంది. అటాక్ ఆన్ టైటాన్లో మిలిటరీ డివిజన్స్ డీటైల్డ్గా ఉంటాయి. కానీ పేసింగ్ కన్స్ట్రెయింట్ వల్ల సమ్టైమ్స్ వరల్డ్ ఎక్స్ప్లోరేషన్ లిమిటెడ్గా ఉంటుంది. ఓల్డ్ జెన్ ఎక్స్పాన్సివ్ ఎక్స్ప్లోరేషన్కి టైం ఇచ్చింది. న్యూ జెన్ ఫోకస్డ్ నేరేటివ్ మెయింటైన్ చేస్తుంది. ఇమర్సివ్ వరల్డ్ అటాచ్మెంట్ని పెంచుతుంది. పాయింట్ 5 ఎమోషనల్ సైలెన్స్. ఓల్డ్ అనిమేలో సైలెన్స్ పవర్ఫుల్ టూల్. స్వింగ్ సీన్, గ్రేవ్యార్డ్ రిఫ్లెక్షన్స్, క్వైట్ రూఫ్టాప్ కన్వర్సేషన్స్, మినిమల్ మ్యూజిక్తో హెవీ ఎమోషన్ క్రియేట్ చేశారు. మ్యూజిక్ స్పెసిఫిక్ ఎమోషనల్ థీమ్స్కి అటాచ్ చేశారు. మెలోడీ వినగానే మెమరీ ట్రిగ్గర్ అవుతుంది. ఇప్పుడు న్యూ జెన్ మ్యూజిక్ సినిమాటిక్ స్కేల్లో వస్తుంది. డీమన్ స్లేయర్ ఆర్కెస్ట్రేషన్ ఇంటెన్స్. అటాక్ ఆన్ టైటన్ ఓఎస్టీ ఎపిక్ ఇంపాక్ట్ ఇస్తుంది. కానీ ఓల్డ్ జెన్ మెలోడీ సింప్లిసిటీ స్ట్రాంగ్ మెమరీ ఇంప్రింట్ క్రియేట్ చేసింది. ఓల్డ్ జెన్లో ఎమోషనల్ సీన్స్ లింగర్ అవుతాయి. న్యూ జెన్లో ఎమోషనల్ సీన్స్ స్పైక్లా ఇంపాక్ట్ ఇస్తాయి. పాయింట్ 6 లెగసీ. ఓల్డ్ అనిమే ఎక్స్పెరిమెంటేషన్ టైంలో వచ్చాయి. స్టోరీ స్ట్రక్చర్స్ రైన్ చేశాయి. షోనెన్ ఫార్ములా ఎస్టాబ్లిష్ చేశాయి. అండర్డాగ్ హీరో, ఆర్క్ రైవల్ డైనమిక్ ట్రాన్స్ఫార్మేషన్, ట్రోప్ ఓల్డ్ జెన్లో సాలిడిఫై అయ్యాయి. న్యూ జెన్ ఆ స్ట్రక్చర్స్ని ఎవాల్వ్ చేసింది. డార్కర్ టోన్, టైటర్ పేసింగ్, అడ్వాన్స్డ్ యానిమేషన్. అటాక్ ఆన్ టైటన్ మోరల్ అంబిగ్విటీ ఎక్స్ప్లోర్ చేసింది. జుజుత్సు కైసెన్ మోడ్రన్ బ్యాటిల్ కొరియోగ్రఫీ రిఫైన్ చేసింది. కానీ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండడం వల్ల న్యూ జెన్ ఇన్నోవేట్ చేయగలిగింది. ఓల్డ్ జెన్ ట్రంక్, న్యూ జెన్ బ్రాంచెస్. రూట్స్ కనిపించకపోయినా స్టెబిలిటీ ఇస్తాయి. కన్క్లూజన్, ఓల్డ్ అనిమే పర్ఫెక్ట్ కాదు. ఫిల్లర్స్ ఉన్నాయి. టెక్నికల్ లిమిటేషన్స్ ఉన్నాయి. కానీ స్టోరీటెల్లింగ్, పేషెన్స్, క్యారెక్టర్ లేయరింగ్, ఎమోషనల్ సైలెన్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. న్యూ జెన్ అనిమే ఫాస్ట్, విజువల్లీ సుపీరియర్, గ్లోబల్లీ ఇంపాక్ట్ఫుల్. కానీ ఓల్డ్ అని చూస్తే మనకి మీనింగ్ఫుల్ కనెక్షన్ స్ట్రాంగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే స్ట్రక్చర్ లేయర్డ్గా డిజైన్ చేశారు. విన్నర్ డిసైడ్ చేయడం కాదు, ఫీలింగ్ అనలైజ్ చేస్తున్నాం. మీరు ఏమనుకుంటున్నారు? డెప్త్ ఇంపార్టెంటా లేదా పేసింగ్ ఇంపార్టెంటా? కామెంట్లో డీటెయిల్డ్గా చెప్పండి. స్టే హైప్డ్, స్టే షినోబీ.